హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. బండి భగీరథ్ కేసు నానాటికి మలుపు తిరుగుతోంది. రోజుకో కొత్త వాదనలు, రోజుకో కొత్త ఆర్గ్యుమెంట్లు తెరపైకి వస్తున్నాయి. బాధితుల తరఫున కొంతమంది నిలబడితే అసలు బండి భగీరథ్ ఏ తప్పు చేయలేదని అతని పక్షాన వహించే వాళ్ళు ఇలా పోలరైజ్ అయిపోయి మొత్తం మీడియాతో మొదలుకొని అందరూ కూడా నిలువునా చీలిపోయి వాదోపవాదాలు చేసుకుంటున్నటువంటి ఒక విచిత్రమైన సందర్భం మనకు తెలంగాణలోని వాళ్ళకి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న బాధితురాలి తల్లి మనోవేదనకు గురై ఈ పరిణామ క్రమాలన్నీ చూసి రోజు రోజుకు జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి అరే మాకేమైపోతుంది మా కుటుంబానికి, మేము ఎందుకు ఇంత అవస్థలో ఉండవలసి వస్తుంది, మేము కోరుకుంటున్నది ఏంటి, మాకు దక్కుతున్నది ఏంటి, ఎందుకు ప్రతి ఒక్కరూ మమ్మల్నే ప్రశ్నిస్తున్నారు, మమ్మల్నే అనుమానిస్తున్నారు, నా బిడ్డదే తప్పని ఎందుకు వేలెత్తి చూపుతూ ఉన్నారు, మాకు అన్యాయం జరిగింది అని చెప్పడమే మేము చేసినటువంటి తప్ప, అవతల వాళ్ళ బిడ్డ చేసింది తప్పు కానే కాదా, ఒక మంత్రి గారు కావడం వల్ల, ఒక మంత్రి గారి కుమారుడు కారణం వల్ల వాళ్ళు ఏం తప్పు చేసినా కూడా మాఫీ చేయాలని వ్యవస్థ మొత్తం కంకణం కట్టుకుందా అని తీవ్ర మనోవేదనకు గురై 5 పేజీల పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఆ పత్రికా ప్రకటనలోన అసలు ఏం జరిగింది, ఏంటి, ఏం కథ అని సంచలన విషయాలన్నింటినీ కూడా నిర్భయంగా, నిర్భీతిగా తమకు న్యాయం దక్కాలన్న ఒకే ఒక కాంక్షతో అన్నింటినీ వాళ్ళు వెల్లడించారు. ఆ విషయాలు ఇవాళ మీ ముందు నేను పంచుకోబోతున్నాను. సో ఆమె మొట్టమొదట చెప్పింది ఏంటంటే అసలు ఎలా పరిచయం అయింది. పోక్సో కేసు విధించారు. అసలు ఈ పోక్సో కేసు కట్టకూడదని కొంతమంది వాదిస్తున్నారు. ఆమె మైనర్ కాదు, ఆమె మేజరు, ఆమె వయసు తప్పు చెప్తున్నారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క బర్త్ సర్టిఫికెట్స్ ఉన్నాయి, అసలు ఆమెదంతా ఫేకు, ఇలా రకరకాల వితండ వాదనలు మనకు తెరపై కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆమె బర్త్ సర్టిఫికేట్ గురించో, లేదా ఆమెకు స్వతంత్రం ఎక్కువ ఇచ్చారన్న ఒక వాదనో, లేదా ఆ అబ్బాయితో ఆమె ఎందుకు తిరగాల్సి వచ్చింది అని వితండ వాదం వలన అసలు ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందని ఆ అమ్మాయి బాధితురాలే మొత్తుకుంటూ ఉంటే, బాధితురాలి తల్లిదండ్రులే పోలీస్ స్టేషన్లో సాక్షాత్ ఫిర్యాదిస్తుంటే దిక్కు దివాణం లేకుండా పోవడం అనేది ఎంత అన్యాయం అండి. దీని గురించి ఎవరు మనం ఎందుకు ఆలోచించట్లేదు? ఓకే, కొంతమంది బాధితురాలి పక్షాన ఉన్నారు, లేదని కాదు, కానీ చాలామంది ఎదురు వాదిస్తున్నారు. సమాజంలో ఇలా చేయడం వల్లే ఇలా జరుగుతోంది, అది ఇది అని. సమాజంలోనే ఇలా ఉండడం వల్ల ఇలా జరిగిందని ఎవరు కూడా సూత్రీకరించలేరు కదా. జరిగిందైతే వాస్తవమని ఆ బాధితురాలు చెప్తూ ఉన్నారు. ఆమెకి జరిగిన అన్యాయాన్ని అడ్రస్ చేయాల్సిన పరిస్థితి నుంచి తప్పించి సమస్యను పక్కుదారు పట్టించేలాగా ఆమె పుట్టిన తేదీలపైన, ఆమె ఎలా తిరిగింది అనే దానిపైన వింతగా థియరీలు చేయడం అనేటువంటిది ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి చిత్రాతి విచిత్రం. సో ఇక్కడ ఆమె తల్లి ఏమంటుందంటే అసలు భగీరథకు ఆమెకు 2025లోనే పరిచయం ఇది. సరిగ్గా సంవత్సరం క్రితం అండి, 26 ఇది, 25న వాళ్ళిద్దరికి పరిచయం అయింది. ఏడాది కాలంలోనే అసలు ఎంత నానా చిత్రహింసలు కావాలో అన్ని చిత్రహింసలు ఆ అమ్మాయి అనుభవించేసిందని తల్లి చెబుతోంది స్వయాన. వేరే ఎవరో చెప్పడం కాదు, విక్టిమ్ చెబుతోంది. విక్టిమ్ తరఫున ఆమె తల్లి పక్షాన వహించి మా అమ్మాయికి అన్యాయం జరిగిందని ఆమె వాపోతుంది. కాబట్టి ఖచ్చితంగా దిస్ విల్ బి ది ఏ వ్యాలిడ్ పాయింట్ అని నాకు అనిపిస్తోంది. సో ఇక్కడ మొదట స్నేహితుడిలాగా కూతురుతో పరిచయం అయ్యారు. ఎవరైనా అంతే కదా, మొట్టమొదటి ఫ్రెండ్గా పరిచయం అవుతారు. కామన్ ఫ్రెండ్ ద్వారా వాళ్ళు పరిచయం అయ్యారని మనకు తెలుస్తుంది. కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయిన తర్వాత ఆ పరిచయం అలా పెరిగింది. ఆ తర్వాత క్రమంగా తన కూతుర్ని చదువుకోనివ్వకుండా డిస్టర్బ్ చేశారు అని ఇందులో రాశారు. సరే, ఇక్కడ మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది, యాజ్ ఎ పేరెంట్గా మీరేం చేశారు అని ఎదురు క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఆమె జరిగిన పరిణామాలను మాత్రమే మన ముందు ఉంచుతోంది, అంతే తప్ప నేనేం చేశాను, వాళ్ళేం చేశారు అని వివరించడం ఆమె బాధ్యత కాదు. ఆమె ఏం చెప్తోంది, ఇది జరిగిన సంఘటన ఇదని చెబుతోంది. సో మొదట స్నేహితుడిలానా ఉన్నాడు. ఆ తర్వాత వరుసగా డేట్ చెప్తానంతే మీకు. జనవరి 26 వారి మధ్య గొడవ జరిగింది. 25న పరిచయం అయ్యింది, ఒక ఏడాది పాటు గడిచి ట్రావెల్ అయ్యారు. 26న వారి మధ్య జనవరిలోన గొడవ జరిగింది, తీవ్రమైన గొడవలు జరిగాయి. భగీరథ్ తనపై అంటే ఆ గొడవ జరిగినప్పుడు ఆ అమ్మాయి ఒక్కసారిగా ఓపెన్ అప్ అయింది తల్లితో. అంతవరకు తల్లితో ఆమె ఓపెన్ అప్ కాలేదు. ఏదో స్నేహితుడు తిరిగాడు అని వీళ్ళిద్దరు అనుకుంటున్నారు, ఏదో ఫ్రెండ్స్ తిరుగుతున్నారని వీళ్ళు అనుకుంటున్నారు. సొసైటీ మారిపోయింది, మొదటిలాగా కాదు కదా. అబ్బాయిలతో కలిసి తిరగకూడదు, అబ్బాయిలతో మాట్లాడకూడదు, అబ్బాయి వైపు చూడకూడదు అనేటువంటి సమాజం దాటుకుని వచ్చేసాం. ఇప్పుడంతా కాస్త సోషల్ లివింగ్ అనేటువంటిది పెరిగిపోయింది. పైగా
మహిళలకు, స్త్రీలకు, అమ్మాయిలకు సమాన హక్కులు అని వాదిస్తున్నటువంటి అధునాతన సమాజంలో కూడా అబ్బాయి వైపు కన్నెత్తి చూడడమే తప్పు, నీవీ రకమైన బట్టలు వేసుకోవడమే తప్పు అని వాదించే వాళ్ళను చూసి మనం జాలిపడ్డం తప్ప ఇంకేం చేయలేము. జనవరి 26న వారి మధ్య గొడవ జరిగింది. భగీరథ్ అప్పుడు ఆ సమయంలో ఉన్న తల్లితో ఏం చెప్పింది, భగీరథ్ తనపైన పలుమార్లు లైంగిక దాడికి బాలుపడ్డారు. డిసెంబర్ 31, 2025 అంటే ఇయర్ ఎండింగ్ రోజున తనకు మద్యం తాగించాడని, తనపైన వద్దన్న కూడా అపార్ట్మెంట్లోన తనపైన అగత్యానికి పాల్పడ్డాడని ఆమె కంప్లైంట్ చేశారు. సో ఎప్పుడైతే కూతురుకు అన్యాయం జరిగిందో ఒక తల్లిగా ఆమె స్పందించింది. అది కూడా తప్ప అంటే కనుక మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆమె స్పందించి ఏమన్నారు, ఏ విధంగానైనా పోరాడాలి, బిడ్డకు అన్యాయం జరిగింది, ఈ అన్యాయాన్ని మనం ప్రతిఘటించాలి అనుకుని ఆమె పోరాటానికి అంటే రాజకీయ శక్తులతో అంటే ఆమెకు తెలుసు ఎవరిని ఢీకొనబోతున్నారని. బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి, పొలిటికలీ పవర్ ఉన్నటువంటి వ్యక్తి, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. అతని కుమారుడు తన కూతుర్ని అన్యాయం చేశారు అని ఆమె ప్రతిఘటించాలంటే అసలు వీళ్లకు ఎంతపాటి తెగింపు ఉండాలి, ఎంతపాటి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని వాళ్ళు కూడగట్టుకొని ఎలాగైనా సరే వారితో పోరాడాలని అనుకున్నారు. ఈ విషయం తెలిసిందో ఏమో తెలియదు కానీ ఏప్రిల్ 21వ తారీఖున, జనవరిని ఈ ఘటన జరిగింది. ఏప్రిల్ 21వ తారీఖున ఆమె పైన, కూతురు పైన అవతల వైపు నుంచి ఒక కేసు కట్టారు, బ్లాక్మెయిల్ కేసు కట్టారు. అంటే ఏంటి, తనను ఎమోషనల్లీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని తమ కూతురు పైన బ్లాక్మెయిల్ కేసు పెట్టారు. ఎప్పుడైతే కూతురు పైన బ్లాక్మెయిల్ కేసు పెట్టారో ఇంకా ఆమెకు అర్థమైపోయింది, వీళ్ళు ఖచ్చితంగా కుట్ర పన్నుతున్నారు, వాళ్ళను అంతం చేయాలని చూస్తున్నారు, కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు. ఇంత జరిగాక కూడా ఈ అంచుకు వచ్చిన తర్వాత కూడా ఇంకా భయపడ్డమో, ఇంకా లేదు నా మర్యాద కాపాడుకోవాలి, మనం చుట్టుపక్కల ఏమనుకుంటారో, సభ్య సమాజం ఏమనుకుంటుందో అనుకునేటువంటి ఆ స్థితి నుంచి, ఆ మానసిక స్థితి నుంచి వాళ్ళు బయటపడిపోయి చావో రేవో అనుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టే వాళ్ళు ఈరోజు ఇంతటి పోరాటానికి దిగారని ఈమె రాసినటువంటి ఈ పత్రిక ప్రకటన చూస్తే మనకు అర్థమవుతోంది. కాబట్టి ఇక్కడ 21వ తేదీన కూతురు పైన బ్లాక్మెయిల్ పెట్టారని తెలియగానే కుట్ర చేశారని గ్రహించారు. వాళ్ళు సిద్ధమయ్యారు, మళ్ళీ ఏదో ఒకటి చేయాలి కదా, చర్యకు ప్రతిచర్య ఉండాలి కాబట్టి ప్రయత్నిస్తుంటే ఏప్రిల్ 22వ తేదీన ఈ కుటుంబాన్ని ఒక వ్యక్తి కలిశారు. అతని పేరు సంగప్ప అనే వ్యక్తి వచ్చి వాళ్ళతో మాట్లాడి, ఇది ఇలా జరిగింది, మీరు ఇలాగే ముందుకెళ్తే ఇబ్బంది పడతారు, అవతల వ్యక్తులు సామాన్యులు కాదు, సంథింగ్ ఏదో చెప్పి ఎలాగో ఒకలాగా రాజీ పడిపోండి, అసలు మాట్లాడండి, ఆ పెద్ద మనిషితో మాట్లాడండి, వాళ్ళ నాన్నగారితో మాట్లాడండి, అసలు విషయం ఏంటో తెలుస్తుంది అని చెప్పగానే వాళ్ళు అంగీకరించారు. ఏప్రిల్ 23వ తారీఖున మొట్టమొదటిసారిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని వీరు వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళకు చాలా చేదు అనుభవం ఎదురయ్యిందని ఆమె రాసుకొచ్చింది. దారుణంగా అవమానించారు, ఇగోలకు పోయి దారుణంగా అవమానించి ఇంటి నుంచి బయటికి పంపించేశారు. ఘోరమైన అవమానంతో తలదించుకుని వాళ్ళు ఇంటి నుంచి బయటికి రావాల్సి వచ్చింది. చూడండి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఆ తల్లి మనకు చెప్తున్నారు ఉత్తరం ద్వారా. సో అది అయిన తర్వాత ఎప్పుడైతే 23 జరిగిందో ఇక వాళ్ళు నిర్ణయించుకొని ఇది ఇలా కాదు, ఇక మనం పోరాడి తీరాల్సిందే అని వాళ్ళు నిర్ణయించుకొని మే 8వ తారీఖున, ఈ నెల మే 8వ తారీఖున, సో జనవరి, ఆ తర్వాత ఏప్రిల్, ఆ తర్వాత మే, వరుసగా ఈ 3 నెలల్లోన ఈ మొత్తం ఘటనలన్నీ జరిగినట్టు మనకు మ్యాప్ వేసి మరీ చెప్పారు బాధితురాలి తల్లిగారు. సో మే 8వ తారీఖున వెళ్ళి పోలీస్ స్టేషన్లోన కంప్లైంట్ చేస్తే అదే రోజున కరీంనగర్లోన 2 టౌన్ పోలీస్ స్టేషన్లోన అవతల పార్టీ వాళ్ళు ఎదురు కేసు పెట్టారు, హనీ ట్రాప్ కేసు పెట్టారు. మమ్మల్ని మోసం చేస్తున్నారు, మంత్రి గారు కుమారుని నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి చూస్తున్నారని కేసు పెట్టారు. పైగా ఇంతటితో ఆగకుండా ఆమె డేట్ ఆఫ్ బర్త్ గురించి కూడా వివాదాలు లేవనెత్తారు. సో డేట్ ఆఫ్ బర్త్ గురించి అనేక వాదనలు వినిపిస్తున్నాయి. డాక్యుమెంట్లో ఉండే డేటా నా కూతురు అనుభవించిన క్షోభను చెరిపివేయగలదా అని ఆమె ప్రశ్నించడం నిజంగా కూడా చాలా బాధాకరమని. ఏ తల్లి మానసిక క్షోభ అయినా మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు బాధితులు, వాళ్ళు దెబ్బతిన్న వాళ్ళు. ఆ అమ్మాయి తాను పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించకుండా తనకు న్యాయం జరగాలని ముందడుగు వేసి ఒక తెగువతోను ముందడుగు వేసినందుకు అభినందించాల్సింది పోయి మనం చాలామంది ఏం చేస్తున్నాం, ఆమెను జడ్జి చేస్తున్నాం, ఆమెది తప్పు అని చెప్తున్నాం. సో ఈ విధంగా ఆమె 5 పేజీల ఉత్తరం రాసింది. మళ్ళీ ఈ 5 పేజీల ఉత్తరం
ఖచ్చితంగా మీడియాలోని పెను సంచలనం రేకెత్తింపజేస్తోంది. పైగా ఆమె ఏం చెప్తుందంటే సోషల్ మీడియాలో కావచ్చు నా కూతురు ఐడెంటిటీని కూడా బయట పెడుతున్నారు, పేరు బయట పెడుతున్నారు, ఫోటోలు బయట పెడుతున్నారు, ఇన్ని బయట పెడతారా, ఒక బాధితురాలి పట్ల ఎలా వ్యవహరించాలని ఆ మాత్రం మీడియా ఎథిక్స్ తెలియవా మీకు అని నేరుగా ఆవిడ ఈ ప్రెస్ నోట్లోన ప్రశ్నించారు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ బాధితురాలి తల్లి ఆవేదన ఆమె ఉత్తరం ద్వారా ఎలా వ్యక్తం చేసిందో మీ ముందు ఉంచుతున్నాం, చూద్దాం. ఈలోగా మరొక ముఖ్యమైన సమాచారం ఏంటంటే నిన్న ముందస్తు బెయిల్ కోసం బండి భగీరథ్ దరఖాస్తు చేసుకుంటే అది వాయిదా వేశారు కాబట్టి ఇప్పట్లో బెయిల్ దొరికే ఛాన్స్ లేదు. మళ్ళీ చూద్దాం, మళ్ళీ ఈ పోక్సో కేసు కఠినంగానే పెట్టారు. కఠినంగా పెట్టిన కేసుని ఏమైనా సవరిస్తారా, డేట్ ఆఫ్ బర్త్ పైన రాద్ధాంతం చేస్తారా, ఆ తల్లి ఆవేదనను వింటారా, ఏం జరుగుతుందో మనం అందరం వేచి చూడాలి. దట్స్ ఆల్.